హలో మమ్మల్ని నమస్తే. ఈరోజు వచ్చేసి అయితే మన ప్రతి ఒక్క అన్న కాల్ చేసి తమ్మి మా ఊరు సైడ్‌లో చేపలు పట్టి వేరే కుంటలో పోతుర్రారంటే ఇక మేము మా ఫ్రెండ్స్ అయితే పోయినాం. ఇక ఆ ఊరు వచ్చేసి అయితే కడపర్తి చెరువు. ఇక చూడండి మేము వచ్చేసి అందరం మా ఫ్రెండ్స్ మీ అందరం కలిసి చెరువులో దిగి కుంటల నుంచి చేపలు అయితే పట్టినాం. ఈసారి వర్షాలు అయితే సరిగ్గా పడక కుంటలు అయితే నీళ్ళు మొత్తం ఎండిపోయినాయి. చూడండి ఎన్ని నీళ్ళు తక్కువైనాయో. ఈ చేపలను వచ్చేసి మీ ఇసురాలతో పట్టుకొచ్చి ట్రాక్టర్లో ఒక పట్టేసి ఆ పట్టలో నీళ్ళు పోసుకుంటా చేపల పిల్లలు పట్టుకుంటా అక్కడి నుంచి ట్రాక్టర్ల నుంచి వేరే కుంటలకైతే తీసుకొని వెళ్ళినాం. ఇక చూడండి మేమైతే నీళ్ళు పోస్తూ ఉంటాయి గారిపోతూ ఉన్నాయి. ఇక మొత్తానికైతే కింద మీద పడైతే ఇక ఆ కుంటల నుంచి చేపలు ఏరే కుంటలకైతే మోసుకొచ్చినాం. ఇక ట్రాక్టర్లో ఎన్ని నీళ్ళు పోసినా ఉండలేవు. ఇక చూడండి చేపలు మొత్తం ట్రాక్టర్ తొట్టిలో పెట్టి అట్నే చూసినాయి. ఇక చూడండి మా ఫ్రెండ్ అయితే ఇప్పుడే మా అన్న అయితే నీళ్ళు పోస్తాడు. ఇదే పని ఒక చేపలు పట్టుకురాను ఒక లేదా నీళ్ళు ఎత్తుకొచ్చి ఇట్లా ట్రక్కులో పోయా. ఇక మొత్తానికైతే ఇక కింద మీద పడితే మొత్తానికైతే ఇక పోసినాం. ఇక 2, 3, 4 మలకలు మళ్ళీ చాలా సేపు అయితే వెళ్ళింది. ఇక చూడండి చేపలు అయితే ఎట్లా ఆడుతున్నాయో. ఈసారి వర్షాలు అనేది సరిగ్గా పడక ఇట్లా చేపలు అనేది కుంటల నుండి ఏరే కుంటలకైతే తీసినాం. చాలామంది అనుకుంటారు చేపలు అనేది చాలా ఈజీగా పట్టుకోవచ్చని, కానీ ఆ బాధలు అనేది చేపల చెరువులు పెట్టేటోళ్ళకి తెలుస్తుంది. వీటిని చిన్న పొరాలు కాపాడుకోవాలి. వర్షాలు వస్తే ఒక ప్రాబ్లం, రాకుంటే ఒక ప్రాబ్లం. ఇప్పుడు చూడండి ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా పడక చుంటాలని నీళ్ళు ఎండిపోయినాయి. ఇక ఈ పట్టుబడి పిల్లలు ఏం మంచి సైజుకి వచ్చేసరికి చెరువులో నీళ్ళు పోయాయి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఇక ఆ చేపలను కింద మీద అనుకుంటూ పట్టుకొని వేరే కుంటల కూరలను పెట్టుకొని ఇప్పుడు అదే ట్రాక్టర్లో పోసుకొని అక్కడి నుంచి వేరే కుంటలకైతే పోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి మేమైతే ట్రాక్టర్లో అయితే నింపుకొని అయితే పోస్తున్నాం వేరే కుంటలో పోదానికి. ఇక చూడండి ట్రాక్టర్ డ్రైవర్ అయితే బండి అయితే తోలుతుండు. చూడండి చూపిస్తుంది. చూడండి మీకు ట్రాక్టర్లో వేరే కుంటలో వదిలేసి చేపలను పిల్లలను వదిలేసి ఆ వీడియో అది కూడా చూపిస్తుంది చూడండి. ఇక ఆ కుంట ఈ కుంట ఒకటే చెరువు, కానీ ఈ కుంటలు ఎందుకో తొందరగా నీళ్ళు ఎండిపోయినాయి. ఇక అందుకే ఇక ట్రాక్టర్లు అయితే పోసుకొని అయితే ఇక ఆ కుంట దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీకైతే చూపిస్తాను చూడండి ఆ కుంటలో చేపలు పోసేది ఎట్లా పోస్తామో. ఇక మనమైతే మొత్తానికి అయితే కుంట దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక చూడండి కుంట దగ్గర అయితే ఒక అన్న అయితే ఇక చేపలు అయితే దాంట్లో అయితే కుంటలు అయితే పోస్తుండు. చూడండి ఇక ఇట్లయితే చాలా టైం పడుతుందని ఇట్లయితే చాలా టైం పడుతుందని ఇంక ఒకటేసారి అయితే చొట్టి లేపడానికి అయితే ప్లాన్ చేసినాం. ఇక చూడండి అన్న అయితే తోటి అయితే లేపుతుండు. ఇక చూడండి ఇక కింద పడే చేపలు అయితే కొన్ని అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక చాలా వాటికైతే బతికినాయి. ఇక తప్పదు కదా మనకైతే చెరువు కుంటలు పట్టినాక ఏదో ఒకటి చేసుకొని పోవాల్సిందే. ఇక మొత్తానికైతే ఇక తొట్టి లేపుతుండు. చూడండి చేపలు అయితే చెరువు కుంటలు అయితే ఎట్లా పడుతున్నాయో. ఇక చూడండి మొత్తానికైతే దాంట్లో అయితే పోసినాం. చేపలు అయితే కొన్ని చూడండి మీకు చూపిస్తా. చేపలు అయితే వెళ్ళిపోతున్నాయి చూడండి ఎంత మంచిగాను. ఇక చూడండి ఇక ఒకటేసారి అయితే మొత్తం అయితే తొట్టి లేపినాం. మొత్తానికైతే చేపలు అయితే అన్నీ వెళ్ళిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గ్యాస్. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినైతే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను.